సో శ్రీనివాస్ గారు, నిజానికి గత ప్రభుత్వమే అద్భుతంగా చేసింది విద్యుత్ సంస్కరణలు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు జరుగుతున్న వాదనపై మీ అభిప్రాయం ఏంటి, మీ దృక్పథం ఏంటి? మొట్టమొదట నేషనలిస్ట్ హబ్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే అండి. నాకు అంటే మొట్టమొదట నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. తప్పకుండా సార్. అంటే గడిచిన ప్రభుత్వాలు ఏది చేసినా తప్పుపట్టడము, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయబోతున్నా తప్పుపట్టడం అనేటువంటిది శాసనసభలో అధికార ప్రతిపక్షాలకు ఇది దేశవ్యాప్తంగా ఒక 2-3 దశాబ్దాల నుంచి ఒక అదేంటి పరంపరగా మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని ఒక్కసారైనా పరిగణనలో తీసుకొని మాట్లాడాలి. అంత పెద్ద కాళేశ్వర నిర్మాణం జరిగింది, అవును, దాంట్లో ఒక చోట ఇబ్బంది కలిగింది, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అది నిర్మాణమే లోపమో తప్పో ఒప్పో రోజు అదొక రాద్ధాంతం, అదొక ఎపిసోడ్. ఇప్పుడు అది అయిపోయింది. వర్షాలు బ్రహ్మాండంగా దేవుడి దయ వల్ల వర్షాలు ఆ పైన రాష్ట్రాలలో పడ్డాయి. తెలంగాణకి సమృద్ధిగా గోదావరి కృష్ణాలో నీళ్లు వచ్చినాయి. సరే, దాన్ని మిడ్ మానేర్ అటు పంప్ చేస్తున్నారు. అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. అది పంపింగ్ మేము సందర్శన చేసిన తర్వాతనే జరిగిందని మేము కాదు మీ సందర్శన సంబంధం లేకుండా చేసింది మేము, గ్లోబల్ సబ్ ప్రచారం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదొక సందర్భం. అంటే ఇది ఈ విద్యుత్ శక్తికి కూడా దీన్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు విద్యుత్ శక్తి సందర్భానికి వస్తే ఎవరు అవునన్నా కాదన్నా, అంటే కాంగ్రెస్ లో కానీ లేకపోతే మిగతా ఇప్పుడు మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంఐఎం లేకపోతే బీజేపీ ఇంకెవరా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అధికార పక్షంతో సహా ఏంటంటే, తెలంగాణ ఓ దశాబ్ద కాలంలో పవర్ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల పవర్ ఉంటే ఒక 25,000 మెగావాట్ల పవర్ కన్జంప్షన్ కి రీచ్ అయినటువంటి తెలంగాణలో అటు పవర్ హాలిడేస్ లేకుండా ఇండస్ట్రియల్ పవర్ హాలిడేస్ కావచ్చు, లేకపోతే ఫార్మర్ కి ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ సప్లైలో కానీ తెలంగాణ షెబాష్ నెంబర్ 1 అనిపించుకున్నది. అది అందరూ ఒప్పుకోవాల్సింది. అంటే ఇది ప్రజాభిప్రాయం. పాలకులు ఒప్పుకోరా, నాయకులు ఒప్పుకోరా అనేది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే, కనురెప్ప పాటు కూడా తెలంగాణలో కరెంటు పోవటం లేదు అనేటువంటి పేరైతే మాకు వచ్చింది. అది రాలేదా, లేకపోతే మధ్యలో కోమటిరెడ్డి గారు లేచి నేను లాగ్ బుక్కులు చూసిన 14 గంటలే మీరు ఇచ్చిండ్రు, 24 గంటలు ఇయ్యలేదు, ఇవన్నీ మామూలుగా సాగుతున్నాయి. అంటే వాస్తవాలను ఒప్పుకొని జరిగిన తప్పిదాలను సవరించుకొని ఒక గొప్ప పరిపాలన అందించకుండా ఈరోజు నేను సభలో చూసిన ఈ విద్యుత్ శక్తి పైన వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ మంత్రులను వాళ్ళ వ్యక్తిగత నేరపు చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు కూడా అవే ప్రాధాన్యత సంతరించుకునే విధంగా అయితే చర్చ జరిగింది. చాలా బాధాకరం. ఇది అందరు కూడా చూస్తుంటారు. పవర్ విషయానికి వస్తే మీరు మాట్లాడుతున్నట్టు పవర్ గురించి మేము ఎప్పుడు కూడా పవర్ ప్రొడక్షన్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకటే మాట మాట్లాడుతుంది. ఏది చేసినా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, ఒక కాళేశ్వరం తీసుకుంటారా, లేకపోతే ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకరోజు పవర్ సంబంధించి, లేకపోతే ప్రతిదాని మీద అంటే జరిగినటువంటి ప్రతి కార్యక్రమం మీద కమిటీలు వేయాలి, కాలయాపన చేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు సభలో అంటున్నారు, మీరే కోరుకున్నారు కమిషన్. అంటే ధర్మంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కోరుకుంటారు. మీరు పదే తప్పులు జరిగినాయి అంటే మరి దాని మీద ఏదైనా కమిషన్లు పెట్టండి, ఎంక్వైరీలు పెట్టండి అని అన్నాం. దాంట్లో తప్పే ఉంది, అదే తప్పేం కాదు. అంటే ప్రతిదాని పట్ల కూడా కమిషన్లు వేయడము, ఎంక్వైరీలు వేయడము, దాన్ని చర్చను తప్పుదారి పట్టించడము, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడము, అవసరమైనటువంటి విషయాలు రాకుండా ఈరోజు సర్ప్లస్ పవర్ స్టేజ్ లో ఉండి ఆనాడు జరిగినటువంటి ఒప్పందాల్లో తప్పు ఉందంటే పదే చర్చలు ఎందుకు? కమిషన్ వేసిండ్రు, ఎంక్వైరీ జరుగుతుంది, దానికి సంబంధించిన నరసింహారెడ్డి గారు ఒక తప్పిదం చేసిండ్రు, సుప్రీంకోర్టులో కూడా అది సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా చెప్పిండ్రు, ఆయన తప్పించి ఇంకొకరిని కొనసాగించమన్నారు.
అది చేస్తే సరిపోతుంది కదా. రైట్ 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 ముద్దాయిగా ఉన్న వ్యక్తి నిర్దోష దోష అనేటువంటిది తేలిన రోజు ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా మనం అనుభవించాల్సిందే. ఈ రోజైతే మీరు అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఏవేవో కారణాలు చెప్పి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ ప్రజలకు కూడా ఆ విషయాలు తెలియాలి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. అది మేము కోరుకుంటున్నాం, అందుకోసమే మేము కోరుకున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.